హలో స్టూడెంట్స్, ఈరోజు న్యూస్ పేపర్లో గ్రూప్స్ అండ్ ఇంకా యూపీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ చూస్తే సెంటర్స్ ఫిజికల్ అవుట్లుక్ ఫేసెస్ జియోపొలిటికల్ అండ్ రెవెన్యూ రిస్క్స్. ఈ ఆర్టికల్ ఏంటి అంటే సెంటర్ ఫిజికల్ రెవెన్యూ అన్నది ఈ క్వార్టర్ 1కి సంబంధించి 2026-2027 ఇయర్కి సంబంధించిన ఫస్ట్ క్వార్టర్లో రెవెన్యూ అన్నది చాలా పెరిగిందన్నమాట. సో దానికి గల రీజన్స్ ఏంటి అన్నది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, అది చూద్దాం. నెక్స్ట్ ప్రిలిమ్స్ బిట్స్ చూసుకుంటే సట్కోసియా టైగర్ రిజర్వ్. ఇదేంటంటే ఒడిస్సాలో ఈ టైగర్ రిజర్వ్ ఉందన్నమాట. సో ఇక్కడ ట్రైబల్స్ని కొంతమందిని ఇవాక్యుయేట్ చేసేస్తున్నారు వాళ్ళ ప్లేసెస్ నుంచి. సో అలా ఎవాక్యుయేట్ చేస్తున్నందుకు ఆ ట్రైబల్స్ అందరూ నిరసనలు చేసినందువల్ల ఒడిస్సా గవర్నమెంట్ కమిటీని రికమెండ్ చేసింది. ఒక కమిటీ వాళ్ళని అన్యాయంగా ఎవాక్యుయేట్ చేస్తున్నారా లేకపోతే లీగల్గానే చేస్తున్నారా అని కనుక్కోవడానికి ఒక కమిటీని సెటప్ చేసిందనమాట. సో ఆ కాంటెక్స్లో అసలు సట్కోసియా టైగర్ రిజర్వ్ అంటే ఏంటి అని కంప్లీట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో దీని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్. మనం సైన్స్ అండ్ టెక్లో చూసుకుంటే గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, హ్యూమన్ని మనం స్పేస్లో పంపించడానికి ఇండియా స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇస్ గగన్యాన్. సో దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషనల్ బిల్స్ అన్నవి తీసుకొచ్చిందనమాట. అండ్ ఇప్పుడున్న ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ పాస్కో యాక్ట్ ఏంటి, దాని ప్రావిజన్స్ ఏంటి, 2019లో చేసిన చేంజెస్ ఏంటో ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ సెంటర్స్ ఫిజికల్ అవుట్లుక్ ఫేసెస్ జియోపొలిటికల్ అండ్ రెవెన్యూ రిస్క్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021-2026 చూసుకుంటే రెవెన్యూ అన్నది చాలా పెరిగిపోయింది గవర్నమెంట్కి. దానికి రీజన్స్ ఏం సైట్ చేస్తున్నారు అంటే ఇక్కడ వీక్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్, మనం ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేయడం అన్నది చాలా తగ్గిపోయిందని ఒక రీజన్. అండ్ సబ్సిడీ ప్రెషర్ ఎక్కువైంది గవర్నమెంట్కి అని. దాంతోపాటు ఉన్న జియోపొలిటికల్ రిస్క్స్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇంకా క్లోజ్ అవ్వడం వల్ల అదొక నష్టం. అలా డిఫరెంట్ జియోపొలిటికల్ రిస్క్స్తో పాటు ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోవడం అండ్ దాంతోపాటు సబ్సిడీస్ ఎక్కువ అయిపోవడం వల్ల రెవెన్యూ అన్నది చాలా తగ్గిపోయింది, ఫిజికల్ పాలసీ అన్నది చాలా వీక్ అయింది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్డ్గా ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఏంటి, రెవెన్యూ కన్సర్న్స్. వచ్చే రెవెన్యూ ఏదైతే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ తగ్గిపోయింది ఓన్లీ 3.7% ఉంది ఫస్ట్ క్వార్టర్ చూసుకున్నట్టయితే మనము గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. దానికి రీజన్స్ ఏంటంటే ఒకటి సబ్స్యూమ్డ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా గవర్నమెంట్కి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది చాలా తగ్గిపోయింది, పే చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. అండ్ ద రేట్ విచ్ హ్యాస్ గివెన్ టు పే ది రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గిపోయింది అనమాట. సో దానివల్ల కూడా ఒక రీజన్ రెవెన్యూ తగ్గిపోవడానికి. అండ్ నెక్స్ట్ చేంజెస్ అండ్ రేషనలైజేషన్స్ ఇన్ ద జిఎస్టీలో సమ్ ఆఫ్ ద చేంజెస్ తీసుకురావడం వల్ల కూడా కొన్ని ఆర్టికల్స్ మీద ప్రైస్ పెంచడం, కొన్ని ఆర్టికల్స్ మీద ప్రైస్ చాలా తగ్గించడం, ఇలాంటి జిఎస్టీ చేంజెస్ వల్ల కూడా ఆల్మోస్ట్ జిఎస్టీ 11%కి తగ్గిపోయింది అనమాట. అండ్ ఇంకొక రీజన్ రిడక్షన్ ఇన్ ఎక్సెస్ డ్యూటీస్లో లైక్ ట్రేడ్ కమ్ డ్యూటీస్లో రిడక్షన్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫార్ రెడ్యూసింగ్ ఇన్ ద రెవెన్యూ అని చెప్పేసి ఇక్కడ సైట్ చేస్తున్నారనమాట. సో అదర్ రీజన్ ఇస్ జియోపొలిటికల్ అండ్ క్రూడ్ ఆయిల్ రిస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెస్ట్ ఏషియన్ జియోపొలిటిక్స్ టెన్షన్స్ చూసుకున్నట్టయితే దానివల్ల హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే హై అవుతాయో పెట్రోల్ ప్రైజెస్ హై అవుతాయి. పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందంటే ఏదైనా ప్రొడ్యూస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కాస్టే కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వల్ల ట్రేడ్ కాస్ట్స్ కానీ ఇవన్నీ పెరిగిపోతాయి. ఈ నిత్యావసర సరుకుల ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అలా ఒక్కటిని క్రూడ్ ఆయిల్ ప్రైస్ హై అవ్వడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగి ఇన్ఫ్లేషన్ వైపు దారితీసే అవకాశం ఉందన్నమాట. ఈ జియోపొలిటికల్
టెన్షన్స్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ రేజ్ అయ్యి ఇన్ఫ్లేషన్కి దారి తీసిందనమాట ఈ క్వార్టర్లో. అండ్ ఇంక్రీజ్ ఇన్ సబ్సిడీ ఎక్స్పెండిచర్. సో ఈ గవర్నమెంట్ మనకి ఇచ్చే సబ్సిడీ కూడా ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి గవర్నమెంట్కి కూడా సబ్సిడీస్ ఇచ్చే ప్రైస్ కూడా పెరుగుతుంది కదా. గవర్నమెంట్ అయితే సబ్సిడీ టైం టు టైం ఇవ్వాల్సి వస్తుంది కదా. సో ఈ జియోపొలిటిక్స్ టెన్షన్స్ ఉన్నా సరే లేకపోయినా సరే గవర్నమెంట్ టైం టు టైం సబ్సిడీస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ టెన్షన్స్ ఉండడం వల్ల ప్రైస్ రైజెస్ అవ్వడం వల్ల గవర్నమెంట్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది, సబ్సిడీస్ ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అదొక రీజన్. ఇన్ఫ్లమేటరీ ప్రెషర్ ఇందాక డిస్కస్ చేసినట్టు. సో ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ఫేసింగ్ హయ్యర్ సబ్సిడీ రిక్వైర్మెంట్స్ డ్యూ టు రైజ్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ జియోపొలిటికల్ టెన్షన్స్ సంబంధించి. నెక్స్ట్ జీడిపి అవుట్లుక్ చూసుకుంటే కూడా this was the expected nominal GDP growth rate, but it is expecting around just 7% anamata. This is one of the other concern. Next, transfer to states. Unna revenue lo 41% states ke ivvali according to 16th finance commission. Adoka concern anamata. So ala chuskunte budgetary deficit annadi చాలా తగ్గిపోయింది. రెవెన్యూ కలెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ తగ్గిపోయింది, అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ అన్నది పెరిగింది. సో రెండిటి రీజన్స్ వల్ల రెవెన్యూ తగ్గింది, ఎక్స్పెండిచర్ పెరిగింది. ఈ రెండు రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఫిజికల్ హెల్త్ అన్నది డిక్లైన్లో ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో మనం ఏం చేయాలి, ఫిజికల్ డెఫిసిట్ పెరిగింది చూడండి, అండ్ అకార్డింగ్ విత్ దట్ సబ్సిడీస్ అండ్ ఎక్స్పెండిచర్స్ కూడా పెరిగాయి. సో దానివల్ల ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఇండియాస్ ఫిజికల్ ఛాలెంజ్ ఏంటంటే ఇంక్రీజింగ్లీ అబౌట్ బ్యాలెన్సింగ్ రెవెన్యూ మొబిలైజేషన్ విత్ ఎక్స్పెండిచర్ నీడ్స్ అమిడ్ జియోపొలిటికల్ అన్సర్టనిటీ. సో ఇప్పుడు ఇండియా దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి, ఎక్స్పెండిచర్ పెంచకుండా రెవెన్యూ పెంచుతూ మనము ఈ బ్యాలెన్స్ అన్నది తీసుకురావాలన్నమాట. ఇప్పుడున్న ఫిజికల్ హెల్త్ని మెరుగుపరచుకోవడానికి ఇండియా ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నా సరే ఆల్టర్నేట్ రూట్స్ ఎత్తుకుంటూ ఇన్ఫ్లేషన్ దారి తీయకుండా రెవెన్యూ అన్నది పెంచుకోవాలి. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ ఆల్ అబౌట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ హౌ విల్ గగన్యాన్స్ థర్మల్ షీల్డ్ ప్రొటెక్ట్ ద క్రూ. ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్ ఏంటి, హ్యూమన్ని స్పేస్లోకి తీసుకెళ్లే ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటి అంటే జస్ట్ ఒక శాటిలైట్ని పంపించడం కానీ, లేకపోతే చంద్రయాన్ 3 ద్వారా మనం రీసెంట్గా చేసింది ఏంటి, రోవర్స్ని ల్యాండర్స్ని వీళ్ళని పంపించడం మాత్రమే చేసాం. కానీ ఇప్పటి వరకు హ్యూమన్ అయితే ఇండియా నుంచి స్పేస్లోకి పంపించలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం పంపించబోతున్నాం కాబట్టి ఆ ప్రొటెక్షన్ షీల్డ్ అన్నది ఆ క్రూకి ఎలా ఉంటుంది అని, ఆ జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి అని సంబంధించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో ఈ సందర్భంగా మనము అసలు గగన్యాన్ ఏంటి, కంప్లీట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో బోత్ యువర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ పర్స్పెక్టివ్లో ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫస్ట్ గగన్యాన్ ఏంటి, గగన్యాన్ ఈజ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇస్రో, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఎక్కడికి తీసుకెళ్తారు, లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్తారు అనమాట. లో ఎర్త్ ఆర్బిట్ ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్, మన గ్రౌండ్ నుంచి అట్మాస్ఫియర్ నుంచి 400 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తారు. ఆ 400 కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్ అంటాం అనమాట. ఎర్త్ ఆర్బిట్స్లో లో ఎర్త్ ఆర్బిట్ ఉంటాయి, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, హై ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. దాంట్లో జస్ట్ 400 కిలోమీటర్స్ వరకే తీసుకెళ్తున్నాం కాబట్టి అది లో ఎర్త్ ఆర్బిట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎక్కడి నుంచి, శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి లాంచ్ వెహికల్ ఏంటి, హ్యూమన్ రేటెడ్ LVM-3 అంటాం అనమాట. సో ఈ లాంచ్ వెహికల్తో ఇండియన్ క్రూస్ని LEOకి తీసుకెళ్తుంది అనమాట ఈ మిషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి చూడండి, క్రూ మాడ్యూల్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడుందా ఈ పాయింట్లో క్రూ ఉంటారనమాట. దిస్ ఇస్ క్రూ మాడ్యూల్ అండ్ ద డౌన్ వన్ ఇస్ సర్వీస్ మాడ్యూల్. ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రొఫైల్ మిషన్ చూసుకుంటే ఫస్ట్ లాంచింగ్, ఆర్బిటాల్ ఇంజెక్షన్, మిషన్ ఇన్ ద ఆర్బిట్, డిఆర్బిటింగ్ అండ్ రీఎంట్రీ. మళ్ళీ రీఎంట్రీ అవుతుంది. రీఎంట్రీ జనరల్గా ఎక్కడ అవుతుంది, సీలో. మనం చూసుకున్నట్టయితే మీకు గుర్తుంటే సునీత విలియమ్స్ వాళ్ళని కిందకి తీసుకొచ్చినప్పుడు దే వర్ బ్రాట్ ఇన్ టు సీలోకి ఫస్ట్ ఇలా సీ లోపల ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి వాళ్ళని బోట్లోకి షిఫ్ట్ చేసుకొని వాళ్ళని బయటికి తీసారనమాట. సో ఇన్ ద సేమ్ వే దే ఆర్ గోయింగ్ టు డూ హియర్ అనమాట. పారాషూట్స్ ద్వారా ఈ వన్స్ లాంచ్ వెహికల్ పైకి వెళ్ళేసి ఒక 3 days ఆర్బిట్లోనే ఉండి 3 days మన ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేసి మళ్ళీ డిఆర్బిట్ అయ్యి మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిపోయి సీ దగ్గర ల్యాండ్ అవుతారనమాట. సీ దగ్గర పారాషూట్స్ హెల్ప్ తోటి ల్యాండ్ అయ్యి ఇక్కడ
క్రూని మనం బయటికి తీసుకొస్తారనమాట షిప్స్ దగ్గర. ఇక్కడ షిప్స్ అరేంజ్ చేసి పెట్టుంటారు, ఆ షిప్స్ దీని దగ్గర తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద ప్రొఫైల్ ఆఫ్ హౌ హ్యూమన్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద స్పేస్, స్టేయింగ్ ఫర్ 3 days and re-entering into the Earth's orbit. Okay. So what are the key highlights here? India joins the allied group of nation with independent human spaceflight mission. ఇలా చేయడం వల్ల ఇండియా విల్ జాయిన్ ద allied group. ఇప్పటివరకు ఎవరైతే చేశారో దాంట్లో ఇండియా విల్ బి ద వన్ ఆఫ్ ద కంట్రీ. సో దీనివల్ల ఏంటి, ఈ క్రూ ఏదైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం రష్యాలో వాళ్ళు ట్రైన్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళు ట్రైన్ చేయబడుతున్నారు, ఎలా ఉండాలి, అట్మాస్ఫియర్లో ఎలా అలవాటు పడాలి, ఎలా ఏం చేయాలి, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద 3 days అని చెప్పేసి కంప్లీట్ ట్రైనింగ్ రష్యాలో తీసుకుంటున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ గగన్యాన్ మిషన్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. సో ఒకవేళ ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సి first statement, it aims to demonstrate India's indigenous capability for human space flight to low Earth orbit. The second option, the mission envisages carrying a crew of 3 astronauts to an orbit of about 400 kilometers. Next, the machine is designed for a duration of about 3 days. Okay. Fourth option, the crew module will re-enter through a runway landing on an Indian territory. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం నెక్స్ట్ సెషన్లో దీని ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే చెప్పా కదా, ఒడిస్సా ఫార్మ్స్ ప్యానల్ టు ఎగ్జామిన్ రీలొకేషన్ ఆఫ్ విలేజెస్ ఫ్రమ్ సట్కోజియా టైగర్ రిజర్వ్. సట్కోజియా టైగర్ రిజర్వ్ దగ్గర ఉన్న విలేజెస్ని రీలొకేట్ చేస్తున్నందుకు, వాళ్ళు నిరసన చెప్పినందుకు ఒడిస్సా గవర్నమెంట్ అన్నది ఒక ప్యానల్, ఇప్పుడు ఒక కమిటీ అన్నది తీసుకొని వచ్చిందనమాట. కమిటీ అన్నది తీసుకొని వచ్చి దాని రికమెండేషన్స్, వాళ్ళని ఇల్లీగల్గా తీసేస్తున్నారా లేకపోతే లీగలీ అయినా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి కమిటీని ఫామ్ చేసిందనమాట. సో ఆ కంటెక్స్ట్లో సట్కోజియా టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం. సట్కోజియా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. దాని దగ్గర ఉన్న శాంచురీస్ ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్? ఒకటి సట్కోజియా జార్జియా శాంచురీ, ఒకటి బైసిపల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే. అండ్ ఆ టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల ఉన్న రివర్ సంగతి చూసుకుంటే మహానది రివర్ ఫ్లోస్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈ టైగర్ రిజర్వ్ దగ్గర మహానది రివర్ ఫ్లో అవుతుందన్నమాట. అండ్ ఏరియా వైజ్ చూసుకుంటే ఇక్కడ మహానది ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమేమున్నాయి, ఎలిఫెంట్ రిజర్వ్ ఏమేముంది కూడా చూడాలన్నమాట. సో టెరెయిన్ చూసుకుంటే ఇట్ ఈస్ అ హిల్లీ టెరెయిన్. అండ్ వెజిటేషన్ చూసుకుంటే డెసిడ్యూస్ ఫారెస్ట్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే. వాట్ అబౌట్ ఫ్లోరా? ఫ్లోరా అంటే ఫ్లవర్ స్పీషీస్, ప్లాంట్ స్పీషీస్. ఇక్కడ ఉన్న ఫేమస్ ప్లాంట్ స్పీషీస్ చూసుకుంటే దేర్ ఆర్ ఎక్సాల్ కానీ, గ్రిగారియస్ ఫార్మేషన్స్, అస్సన్, దౌరా, బ్యాంబూ, ఇలాంటి డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఫౌనా చూసుకుంటే చాలా ఉంటాయి, టైగర్, క్రొకడైల్, ఎలిఫెంట్ ఇలాంటివితో పాటు మనం చూసుకుంటే మన ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, గరియల్ విచ్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, ఇవి కూడా ఉంటాయి. ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, గరియల్ లాంటి ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఇక్కడ సట్కోజియా టైగర్ రిజర్వ్లో ఉన్నాయన్నమాట. అందుకే ఈ టైగర్ రిజర్వ్ అన్నది ఇంపార్టెంట్. సో వాటిని కన్జర్వ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు రీలొకేట్ చేస్తున్నారని అనుకుంటున్నాం. కానీ విలేజెస్ ఏమంటున్నారంటే మేము అక్కడే ఉండే వాళ్ళము, మేము ఫారెస్ట్తో కలిసి బతికే వాళ్ళము, మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సట్కోజియా టైగర్ రిజర్వ్. ఇప్పుడు నెక్స్ట్ ఏబిపిఎస్సి పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్టీఏ అడ్మిషన్స్ సర్జ్డ్ ఇన్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అండర్ ఎన్డీఏ గవర్నమెంట్, లోకేష్ కుమార్ గారు చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్, మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది మనకు ఆర్టికల్ 21లో, ఆర్టికల్ 21A కింద రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ఒక ఫండమెంటల్ రైట్ అయిపోయిందనమాట. సో ఆ ఫండమెంటల్ రైట్ భాగంగా ఒక క్లాజ్ ఏంటంటే 6 to 14 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నమాట. సో దాంట్లోనే ఇంకొక ప్రావిజన్ చూసుకున్నట్టయితే సెక్షన్ 12(1)C mandates private unaided schools to reserve 25% of the entry level seats for children belonging to weaker and disabled sections. అంటే ఏంటంటే ఈ ఆర్టీఏ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే 25% ప్రైవేట్ స్కూల్స్లో
ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ ఫండ్ చేయట్లేదో అలాంటి ప్రైవేట్ స్కూల్స్లో 25% ఆఫ్ ద సీట్స్ వీకర్ గ్రూప్ నుంచి వచ్చేవాళ్ళు, వీకర్ అండ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ నుంచి వచ్చే పిల్లలకి రిజర్వ్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఈ ఆర్టీఏ యాక్ట్ ప్రావిజన్ చెప్తుందన్నమాట. సో ఆ యాక్ట్ భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ యాక్ట్ని అమలు చేయడం వల్ల మనం 2023-2020 ఈ ఇయర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 2,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనమాట అలా రిజర్వేషన్ ద్వారా. 24-25లో చూసుకుంటే 29,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 26-27లో చూసుకుంటే 28,000 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో అలా ఆల్రౌండ్గా 1,00,000 మెంబర్స్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు ద ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అనమాట. సో అందుకే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తూ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీఆర్ గోయింగ్ టు ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఈ ప్రావిజన్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్పేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి దీని ద్వారా ఇంకా బెనిఫిట్ అయ్యే వాళ్ళ సంఖ్య పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ సందర్భంగా చెప్పిందనమాట. సో ఇంకొకటి ఏంటి, 4 మేజర్ ఎడ్యుకేషన్ బిల్స్ అన్నది గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? టు రిఫార్మ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అండ్ ఇంకొకటి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అండ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో కూడా ఏదైతే స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తారో దాంట్లో కూడా చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఆబ్జెక్టివ్స్తో ఈ 4 బిల్స్ అన్నది తీసుకొచ్చిందనమాట గవర్నమెంట్. సో దాంట్లో ఫస్ట్ బిల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్. ఇదేంటంటే it converts existing regulatory commission into a committee focusing on free regulation and preventing commercialization. మన స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అన్ని కమర్షియలైజ్ అవ్వకుండా ఉండడానికి, కమర్షియల్ మోటివ్తో పనిచేయకుండా ఉండడానికి ఒక కమిటీని అన్నది తీసుకొస్తుంది అనమాట ఈ బిల్ ప్రకారం. కమిటీ ఇంతకుముందు కమిషన్ ఉండేది, ఇప్పుడు ఆ కమిషన్ని కమిటీగా ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే కమిషన్కి కొంచెం తక్కువ పవర్స్ ఉంటాయి, వెరస్ కమిటీకి ఎక్కువ పవర్స్ ఉంటాయి అనమాట. సో అలా ఒక కమిటీ తీసుకొచ్చింది అనమాట ఈ రెగ్యులేషన్స్ అన్నీ మానిటరింగ్ అంతా కంప్లీట్గా చేయడానికి. సో దట్ ఈస్ ద ఫస్ట్ బిల్. సెకండ్ బిల్ చూసుకుంటే ఇట్ ఈస్ ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్. ఈ బిల్ ద్వారా ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఎక్కువ తీసుకురావాలి అండ్ అలా తీసుకొచ్చే ప్రాసెస్ని కూడా సింప్లిఫై చేస్తుంది అనమాట. సో దట్ ఎక్కువ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ వస్తాయని చెప్పేసి. సో సింప్లిఫైస్ రెగ్యులేషన్స్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ ప్రమోట్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీని ద్వారా ఏంటి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎడ్యుకేషన్లో పెరుగుతుంది కదా. ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెంచుతుంది. ఫస్ట్ స్టెప్ బిల్లో ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెంచుతున్నారో అది కమర్షియలైజ్ అవ్వకుండా, కంప్లీట్ కమర్షియల్ మోటివ్తో రన్ అవ్వకుండా మానిటర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏపీ స్టేట్ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీస్. ఇక్కడ ఏంటి, ప్రమోట్స్ గ్రీన్ఫీల్డ్ అండ్ బ్రౌన్ఫీల్డ్ స్కిల్ యూనివర్సిటీస్ అండ్ లింక్స్ ఎడ్యుకేషన్ విత్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ తీసుకురావడానికి బోత్ గ్రీన్ఫీల్డ్ అండ్ బ్రౌన్ఫీల్డ్. గ్రీన్ఫీల్డ్ అంటే ఫ్రమ్ స్క్రాచ్, ఇప్పుడు అక్కడ యూనివర్సిటీయే లేనప్పుడు ఒక కొత్త యూనివర్సిటీని తీసుకురావడం ఇస్ గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ. బ్రౌన్ఫీల్డ్ అంటే ఉన్న యూనివర్సిటీస్ని ఇంకా బాగుపరచడం, ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి దాన్ని మంచిగా ఇంప్రూవ్ చేయడం ఇస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అనమాట. అలా కొత్తవి తీసుకొస్తూ ఉన్న వాటిని మెరుగుపరచడానికి అండ్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడున్న ఇండస్ట్రీకి తగ్గట్టు ఆ యూనివర్సిటీ స్కిల్ బేస్ పెంచడానికి ఈ బిల్ తీసుకొచ్చారు. ఓకే, ద నెక్స్ట్ లాస్ట్ బిల్ ఇస్ ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ provides for filling 1,500 faculty vacancies and strengthens implementation of reservation norms. ఇక్కడ ఏంటంటే ఈ బిల్ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ అన్నది పెంచడానికి యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ 1,500 ఫ్యాకల్టీ వేకెన్సీని ఫిల్ చేస్తూ అండ్ ఆ ప్రాసెస్ని కూడా ఇంప్లిమెంటేషన్ అండ్ రిజర్వేషన్ కూడా అక్కడైతే ఒకవేళ ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ కూడా ఉండేటట్టు అందరికీ రిక్రూట్మెంట్ జరిగేటట్టు చూసుకోవడానికి ఈ బిల్ తీసుకొచ్చిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టీఏ యాక్ట్ అండ్ ద అదర్ 4 bills which is introduced by Andhra Pradesh government. So now the last article is special courts convicts 33 members in human trafficking పాక్సో కేస్ కింద 33 members కన్విక్టెడ్ చేశారనమాట. సో ఆ సందర్భంగా ఆ కాంటెక్స్లో అసలు పాక్సో యాక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు పాక్సో ఫుల్ ఫామ్ ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఓకే, ఈ యాక్ట్ ఎందుకు, చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18
18 years బిలో ఉన్న వాళ్ళని సెక్షువల్ అఫెన్సెస్కి అగెయిన్స్ట్గా ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ అన్నది తీసుకొచ్చారనమాట. సో ఈ యాక్ట్ ప్రావిజన్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇస్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద విక్టమ్స్ ఐడెంటిటీ. ఇక్కడ విక్టమ్ ఎవరైతే ఉంటారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ విక్టమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టాలన్నమాట. వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోటో కానీ బయటికి రాకుండా చూసుకోవాలి. ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో బోత్ మీడియా అండ్ అదర్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ముందే చెప్పి పెడతారనమాట వాళ్ళ ఐడెంటిటీని లీక్ చేయకూడదు అని చెప్పేసి. సో అండ్ నెక్స్ట్ ఇస్ జెండర్ న్యూట్రల్ ప్రావిజన్. ఇట్ ఈస్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. 18 years బిలో ఉన్న ఏ చైల్డ్కైనా సరే ఈ యాక్ట్ విల్ బీ అప్లికబుల్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎనీ పర్సన్ అండర్ 18 ఇస్ కన్సిడర్డ్ యాజ్ చైల్డ్ అండ్ ఈవెన్ ద గిల్ట్ ఎవరైతే ఇఫ్ ద ఉమెన్ ఇస్ ఆల్సో గిల్ట్. ఇప్పుడు boy is below the age of 18 and woman who is involved here is above 18 years, appudu woman can be treated as guilt here anamata. So it is both gender neutral act, iddarki vartistundi, ammayalki abbayalki iddarki vartistundi anamata ee act. Next, మ్యాండేటరీ రిపోర్టింగ్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ కేసెస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనము ఒకవేళ మన చుట్టుపక్కల ఇలాంటి కేసెస్ చూస్తే, మన ఫ్యామిలీలో ఇలాంటి కేసెస్ చూస్తే జనరల్గా పేరెంట్స్ కానీ ఏమనుకుంటారు, వద్దు ఇలా ఈ విషయం బయటకు వస్తే మన పరువు పోతుంది, సొసైటీలో మనం తలెత్తుకొని నిలబడలేము అని చెప్పేసి అనుకుంటారు కదా. అలా అనుకొని చాలా కేసెస్ అనేవి బయట పెట్టరు, కప్పిపుచ్చేస్తారు. సో అలా కాకుండా ఉండడానికి ఈ ప్రావిజన్ ఏంటంటే అలా కంపల్సరీగా చెప్పాలి. ఒకవేళ పేరెంట్స్ చెప్పకపోయినా సరే ఒక థర్డ్ పర్సన్గా అయినా సరే తెలిసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేసి మీకు న్యాయం జరిగేలా చూసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రావిజన్ పెట్టారనమాట. నెక్స్ట్ అలా పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ చైల్డ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఒకవేళ చైల్డ్ మెంటల్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ చైల్డ్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తే చైల్డ్కి ఇష్టమైన చోట, అది కంప్లీట్ పోలీస్ స్టేషనో కాకపోతే కోర్టో ఇలాంటి చోట కాకుండా చైల్డ్కి ఏదైతే ప్లేస్ కంఫర్టబుల్లో వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ తన రూమ్లో కానీ చైల్డ్ ఎక్కడైతే కంఫర్టబుల్లో ఆ ప్లేసెస్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రావిజన్లో మెన్షన్ చేశారనమాట. అండ్ దాంతోపాటు డిఫరెన్షియేటెడ్ వేరియస్ సెక్షువల్ అబ్యూజెస్లో వేరే వేరే టైప్స్ ఉంటాయి, వాటిలో కూడా డిఫరెన్షియేట్ చేశారనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ పెనిట్రేటివ్ అసాల్ట్స్, సెక్షువల్ హెరాస్మెంట్స్, దీంట్లో కూడా ఇలా పెనిట్రేటివ్, నాన్ పెనిట్రేటివ్, సెక్షువల్ హెరాస్మెంట్స్ అట్లా డిఫరెంట్ కేటగిరీస్ కింద కూడా ఈ సెక్షువల్ అబ్యూజెస్ని కేటగరైజ్ చేశారు. సో దీంతోపాటు ఏంటంటే 2019లో కొన్ని రివిజన్స్ చేశారు దీంట్లో. అవి ఏంటో చూద్దాం. ఇట్ ఇంక్రీజ్ మినిమం పనిష్మెంట్ ఫర్ పెనిట్రేటివ్ సెక్స్లో మనం చూసాం. పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్స్లో 7 years పనిష్మెంట్ని 10 yearsగా మార్చేశారు. మళ్ళీ పెనిట్రేటివ్లో ఇంకొకటి అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్స్ ఉంటాయి, దీన్ని ఆల్మోస్ట్ 20 years వరకు కూడా పెంచారనమాట. ఆ సెక్షువల్ అబ్యూస్ని బట్టి, సెక్షువల్ అసాల్ట్ డిగ్రీని బట్టి కూడా ఆ పనిష్మెంట్స్ అన్నవి ఇంక్రీజ్ చేశారు. ఇంకోటి, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూస్ ద పనిష్మెంట్ ఆఫ్ ద డెత్ పెనాలిటీ ఫర్ ద అఫెన్సెస్ ఆఫ్ అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. 20 years నుంచి ఈవెన్ కొన్ని కేసెస్లో మనం డెత్ పెనాల్టీ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు వాళ్ళకి. ఇట్ ఇంట్రడ్యూస్డ్ అఫెన్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ఆర్ ప్రొపగేటింగ్ pornographic material involving a child and failing to destroy or report such pornographic material. ఇప్పుడు మనం చూసుకుంటే పోర్నోగ్రఫిక్ మెటీరియల్ లైక్ పోర్నోగ్రఫిక్ వీడియోస్ కానీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కానీ ఇవైతే దేంట్లో చైల్డ్ ఉంటే, ఒకవేళ ఆ కంటెంట్లో చైల్డ్ ఉంటే దాన్ని కూడా బ్యాన్ చేయాలి అండ్ ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేయాలి. ఒకవేళ డిలీట్ చేయకపోతే అది అఫెన్స్, ఈ పాక్సో యాక్ట్ కింద అఫెన్స్ కింద మనం కన్సిడర్ చేసి వాళ్ళని కూడా పనిష్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఈ ప్రావిజన్లో మెన్షన్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పాక్సో and revisions of POCSO Act. Okay, this is all about today's articles. Hope you like the session. Thank you.